హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బెస్ట్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఫస్ట్ రెసిపీ వచ్చేసి జ్యూసీ గులాబ్ జామ్ అండి. ఫస్ట్ నేను 500 గ్రామ్స్ గులాబ్ జామ్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని దాన్ని కట్ చేసి ఒక ప్లేట్లోకి వేయాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడే కానీ ఉంటలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా ఉంటలు ఉన్నాయనుకోండి, పిండి సరిగ్గా మిక్స్ అవ్వదు. జస్ట్ నీట్గా చేత్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పాలు తీసుకొని కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ కాదు, లైట్గా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా పోసామనుకో మెత్తగా అయిపోతుంది. గోధుమ పిండిలాగా గట్టిగా కూడా ఒత్తాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే ప్రెస్ చేసినట్టుగా కలపాలి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి పిండి అంతా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. నేను పక్కన పెట్టేసి ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోకి వన్ కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. అదే కప్తో 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసి మూత పెట్టేసేయాలి. బాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ చేయాలి. బాయిల్ చేసే లోపల మనం గులాబ్ జామ్ మిక్స్ చేసి పెట్టాం కదా, ఆ పిండిని తీసుకొని చిన్న ఉంటలుగా కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న ఉంటలు తీసుకొని బాగా రౌండ్గా చేసుకోవాలి. మనం ఎంత బాగా ప్రెస్ చేసి రౌండ్ చేస్తామో అప్పుడు బాగా వస్తాయండి. గులాబ్ జామ్ పగలకుండా నీట్గా వస్తుంది. అన్నీ ఒకటే సైజు తీసుకొని నీట్గా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. చూడండి, బాగా ప్రెస్ చేసి రౌండ్గా చేయాలి. ఈ లోపల పాకం బాగా మరిగింది. ఒకసారి పాకం చూడండి. చేతికి ఇలా టచ్ చేసి చూస్తే జస్ట్ ఊరికే అంటుకున్నట్టుగా రావాలి, సరిపోతుంది ఈ పాకము. ఈ లోపల ఉంటలన్నీ రెడీ అయిపోయాయి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని చూడండి, మీడియం హీట్లో హీట్ అవ్వాలి. బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒకటి బాలేసి చూడండి, బాగా కాగింది. ఇంకా మిగతావన్నీ అలాగే వేసేసేయాలి. అన్నీ వేసేసేయండి. సిమ్లో పెట్టుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. గరిట ఎప్పుడైనా కానీ బోర్లా తిప్పామనుకోండి రౌండ్గా వేగుతాయి. రౌండ్గా చుట్టూ వేగుతాయి. అంతా కాలుతాయండి. ఒక పక్కే కాలకుండా అన్ని వైపులా కాలుతాయి. అన్ని వైపులా కాలి బాగా ఎర్రగా తయారవుతాయి. చూడండి, బాగా రౌండ్గా తిరుగుతున్నాయి. మంచి కలర్ వచ్చాయి. చూడండి, ఇట్లా గోల్డ్ కలర్ రావాలి. మరీ ఎక్కువ కాలనివ్వకండి. ఈ కలర్ సరిపోతుంది. ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం మిగతావన్నీ అట్లా వేసేసేయాలి. చూడండి ఎంత బాగా కాలాయో, బాగా రౌండ్గా కూడా వచ్చాయి. చూడు, పాకం కూడా వేడి మీదే ఉంది. ఈ జామున్స్ అన్నీ ఆ పాకంలోకి వేసేయాలి. పాకంలోకి జామున్స్ అన్నీ వేసాయి. చూడండి, అన్నీ పాకంలోకి వేసేసేయండి. చూడండి, అన్నీ వేసేసి మూత పెట్టేయాలి. చూడండి, 15 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత జ్యూస్ అంతా బాగా పీల్చుకుందనమాట, షుగర్ సిరప్. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో, ఎంత జ్యూసీగా వచ్చాయో. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎక్కడే కానీ పగులు లేవు. ఎంత బాగా ఉందో, ఎంత జ్యూసీగా ఉందో.
చూడండి, సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామ్ రెడీ. దీన్ని ఐస్ క్రీమ్తో కానీ కొంటే జ్యూస్ ఇలాగే కానీ తిన్నా చాలా చాలా బాగుంటాయండి.